వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. గుంటూరులో జరిగిన ముద్రగడ పద్మనాభం సంస్మరణ కార్యక్రమంలో వైసీపీ నేత అంబటి రాంబాబుతో సమావేశం కావడంపై చెలరేగిన వివాదంపై తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు వివరణ ఇచ్చారు. దీనిపై పార్టీ అధిష్టానం ఏర్పాటు చేసిన విచారణ కమిటీ ముందు ఆయన హాజరయ్యారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, మంత్రి నిమ్మల రామానాయుడులతో కూడిన కమిటీకి తన వాదనను సమగ్రంగా వినిపించారు. తాను పార్టీ లైన్ను ఎప్పుడూ దాటలేదని, చంద్రబాబు ఆదేశాలను ధిక్కరించే ప్రసక్తే లేదని, చంద్రబాబు ఆదేశాలే తనకు శిరోధార్యమని ఆయన స్పష్టం చేశారు. సోషల్ మీడియాలోని కొన్ని దుష్ట శక్తులు కావాలని తన మాటల్లో అక్కడ జరిగిన సంఘటనను వక్రీకరించి దుష్ప్రచారం చేశాయని ఆయన ఆరోపించారు. ఒక చిన్న విషయాన్ని పట్టుకుని దానిని వక్రీకరించి సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ చేశారని బోండా ఉమా ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వివాదం వెనుక కొన్ని దుష్ట శక్తులు ఉన్నాయి. పార్టీలో గ్యాప్ తేవాలనుకునే వారు ఇలాంటి ప్రచారాలు చేస్తుంటారు. నేను అనని మాటలను కూడా అన్నట్లుగా కొన్ని టీవీ ఛానల్లో ప్రసారం చేశారు. నేను ఆ రోజు ఉదయం 12 గంటలకు గుంటూరు నుంచి వచ్చేస్తే ఆ తర్వాత రోజంతా నా పేరుతో స్టేట్మెంట్లు ఎలా వచ్చాయి? ఇదంతా నాపై, పార్టీపై జరుగుతున్న కుట్రలో భాగమే అని ఆయన ఆరోపించారు. తాను 25 ఏళ్లుగా తెలుగుదేశం పార్టీలో ఉన్నానని, ఏనాడు పార్టీ గీత దాటలేదని బోండా ఉమా ఉద్ఘాటించారు. 2019 నుంచి 2024 మధ్య కాలంలో ప్రాణాలకు తెగించి పార్టీ కోసం పనిచేశాం. మాచర్ల, గుడివాడ ఘటనలైన, టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి జరిగిన పార్టీని కాపాడుకోవడానికి ముందున్నాం. చంద్రబాబు ఆదేశాలను, ఆయన ఉద్దేశాలను ధిక్కరించే ఆలోచన నాకు కలలో కూడా రాబోదు. ఈ విషయంపైనే కమిటీకి సమగ్రంగా వివరించాను అని ఆయన తెలిపారు. జరిగిన సంఘటన వల్ల పార్టీకి ఏదైనా నష్టం వాటిల్లిందనే కోణంలో అధిష్టానం వివరణ కోరిందని, వాస్తవాలను వారికి తెలియజేశానని చెప్పారు. ఇది కేవలం సమన్వయ లోపం వల్లే జరిగిందని, భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా పూర్తి జాగ్రత్తలు తీసుకుంటానని కమిటీకి హామీ ఇచ్చినట్లు బోండా ఉమా స్పష్టం చేశారు. దీంతో ఈ వివాదానికి తెరపడినట్లయింది. పద్మనాభం గారి సంస్కరణ సభకి ఆ రోజు నేను వెళ్ళటం, అక్కడ వైసీపీ నాయకులు కలవటం, ఎన్నిటి మీద కూడా విపరీతమైనటువంటి దుష్ట శక్తుల ట్రోలు చేయటం జరిగింది. పార్టీ ఆదేశాలని, పార్టీ లైన్ని దాటి ప్రవర్తించామని, అలాగే అనేక మాటలు, అంటే ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు సోషల్ మీడియాలో వక్రీకరించి రాసుకున్నారు. కానీ మొదటి నుంచి నేను 25 సంవత్సరాలు ఈ పార్టీలోకి వచ్చి, తెలుగుదేశం పార్టీలో బోండా ఉమా ఏ రోజు కూడా పార్టీ ఆదేశాలు, పార్టీ లైను దాటడో. చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలని, చంద్రబాబు నాయుడు గారి ఉద్దేశాలని, చంద్రబాబు నాయుడు గారిని ధిక్కరించే విధంగా ఏ రోజు ప్రవర్తించబోను. 2019-24 మధ్య ప్రాణాలు ఒట్టి పార్టీని కాపాడుకున్నాం. ఇదే పార్టీ ఆఫీసులో మాచర్లో జరిగిన సంఘటనలు కానీ, గుడివాడలో జరిగిన సంఘటనలు కానీ, ఈ పార్టీ ఆఫీసు పగలగొట్టినప్పుడు కానీ ఏ విధంగా పార్టీకి పనిచేసామో దానికి మీడియానే సాక్షి. ఏ రోజు కూడా పార్టీ లైను, చంద్రబాబు నాయుడు గారిని ఆదేశాలు ఏ రోజు కూడా మీరల. భవిష్యత్తులో కానీ ఇప్పుడు కానీ మీరే ఆలోచన కూడా బోండా ఉమాకు లేదు. ఆ రోజు ఉదయం శనివారం నాడు నేను 11 గంటలకి అక్కడికి వెళ్ళా, 12ంటికి బయటకు వచ్చేసా. సమావేశం అయిపోయింది. నా మాటలు నేను సంస్కరణ సభలో నేను చెప్పాను. అక్కడ నేను వెళ్ళాక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రి అంబటి రాంబాబు నేను కూర్చున్న సీట్లో నా దగ్గరికి వచ్చాడు. ఆయన పలకరించాడు, మాట్లాడుకున్నాం. అది వాస్తవం, అది ఏమీ చాటుమాటుగా జరిగింది కాదు. మీడియా అందరూ ఉన్నారు అక్కడ. ఓపెన్ డయాస్లోనే జరిగినటువంటిది. ఎందుకంటే ఒక సంస్కరణ సభలో అన్ని పార్టీ వాళ్ళు వచ్చారు. జనసేన వాళ్ళు వచ్చారు, అలాగే వైసీపీ వాళ్ళు వచ్చారు, టీడీపీ వాళ్ళు వచ్చారు, బీజేపీ వాళ్ళు వచ్చారు, అందరూ వచ్చారు. మేము వెళ్ళిన పని సంస్కరణ సభలో నివాళులు అర్పించాం. మమ్మల్ని పిలిచారు కాబట్టి, కాపు జేఏసీ తరఫున ఆ కార్యక్రమం చేశారు కాబట్టి వెళ్ళాం, నివాళులు అర్పించాం, గంటలో వచ్చేసాం. దాన్ని విపరీత అర్థాలు తీసి సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోల్